తమకు కార్పొరేషన్ పదవులు ఎప్పటికి వచ్చేను అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. మళ్ళీ ఇప్పుడున్న వారికి దక్కుతాయా? కొత్త వారికి అవకాశం ఇస్తారా? మంత్రులు ఏం చేస్తారు? రాష్ట్రంలోనే అత్యధిక మంత్రులు కార్పొరేషన్ పదవులు ఉన్న ఆ జిల్లాలో ఏం జరుగుతోంది? పదవుల పందేరంలో కొత్త వారికి అవకాశం దక్కేనా లేదా ఉన్నవారినే పొడిగిస్తారా? కార్యకర్తల్లో టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్ గుండెకాయ వంటిది. 2014, 2018, 2023 ఎన్నికల్లో 9 స్థానాలు కట్టబెట్టిన జిల్లా ఇది. అందువల్లనే ఈ జిల్లా నుంచే ముగ్గురికి మంత్రి పదవులను పార్టీ కట్టబెట్టింది. ముగ్గురు మంత్రులే కాదు, ఆ జిల్లా నుంచి 6గురికి కార్పొరేషన్ పదవులు దక్కాయి. అందులో 2కి ఈ జిల్లా నుంచి, వారికి అవకాశం రాకపోయినప్పటికీ వారు మాత్రం ఈ జిల్లాకు చెందిన వారే కావడంతో జిల్లాలో కార్పొరేషన్ పదవులు దక్కిన వారి సంఖ్య మాత్రం చాంతాడంత పేర్కొని పోయింది. అందువల్లనే ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో 6గురికి కార్పొరేషన్ పదవులు లభించాయి. అయితే ఆ 2 మాత్రం వారికి ఈ జిల్లాతో సంబంధం లేదని చెబుతూనే ఈ జిల్లాకు వారు ఎప్పుడు వచ్చిన దాఖలా మాత్రం లేకుండా పోయింది. ఇకపోతే కార్పొరేషన్ చైర్మన్ల కాల పరిమితి ముగియబోతుంది కదా, మరి కొత్త వారికి అవకాశం కల్పిస్తారా లేకపోతే పాత వారినే అంటే ఉన్నవారినే పొడిగిస్తారా అన్న చర్చ మాత్రం కాంగ్రెస్ పార్టీలో సర్వత్రా కొనసాగుతుండగా, ఒక మంత్రి అనుచరులకు మాత్రం ఒక్కటంటే ఒక్క కార్పొరేషన్ పదవి కూడా ఇప్పటి వరకు దక్కలేదు, ఇవ్వలేదు అట. కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా మొదటి నుంచి నిలిచిన గ్రానైట్ వ్యాపారి రాయల నాగేశ్వరరావు, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు మువ్వా విజయబాబు, నాయుడు సత్యనారాయణ, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యలతో పాటుగా మరో 2కి ఈ జిల్లా వాసులకు కార్పొరేషన్ పదవులు దక్కాయి. సింగరేణి కోల్ మైన్ లేబర్ యూనియన్ INTUC సెక్రటరీ జనరల్ అయిన జనక్ ప్రసాద్, నూతి శ్రీకాంత్ గౌడ్లకు కూడా కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. కానీ వీరిద్దరి కోటా మాత్రం హైదరాబాద్ పార్టీకి అంటే రాష్ట్ర పార్టీకి చెందిందట. ఇకపోతే పార్టీ సీనియర్గా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన పోదెం వీరయ్య మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఆయనకు గిరిజనాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఇచ్చారు. ఇకపోతే రాయల నాగేశ్వరరావు గత ప్రభుత్వంలో కాంగ్రెస్ నుంచి ఓటమి పాలు అవుతారని తెలిసి కూడా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఉన్న సీట్ల కంటే అత్యధికంగా ఓట్లను తెచ్చుకొని సంచలనం కలిగించారు. వీరిద్దరూ కూడా భట్టి విక్రమార్కు అనుచరులుగా ఉన్నారు. ఈ ఇద్దరికి మళ్లీ పొడిగింపు ఉంటుందన్న ప్రచారం కూడా జోరుగానే సాగుతోంది. గతంలో టీడీపీ నుంచి డీసీసీబీ చైర్మన్ గా చేసిన మువ్వా విజయబాబుకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్తో పోరాటం చేయాల్సి వచ్చింది. ఇక మరోసారి డీసీసీబీ చైర్మన్ అడిగితే ఇవ్వలేదు సరికదా, ఆ ప్రభుత్వంలోనే ఆయనపై కేసులు పెట్టి వేధింపులకు కూడా పాల్పడ్డారు. అప్పటితో తుమ్మల ముఖ్య అనుచరుడుగా, ఆ తర్వాత పొంగులేటి ముఖ్య అనుచరుడుగా పనిచేశారు. ఇక పొంగులేటి కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా ఇప్పించారు. అయితే ఈసారి ఆయనకు పొడిగింపు ఉంటుందా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. లేదంటే పార్టీ పదవుల్లోకి పంపించే అవకాశాలు ఉన్నాయా అని కూడా అంటున్నారు. ఇక భట్టి విక్రమార్క మరో ముఖ్య అనుచరుడు నాయుడు సత్యనారాయణ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఆయనకు పొడిగింపు అనేది భట్టి విక్రమార్క మీదే ఆధారపడి ఉంది. ఇకపోతే జనక ప్రసాద్, నూతి శ్రీకాంత్ల పొడిగింపు కొనసాగింపు అనేది పార్టీ రాష్ట్ర నాయకత్వం మీదనే ఆధారపడి ఉందట. ఖమ్మం జిల్లాకు చెందిన 3, భద్రాద్రి జిల్లాకు చెందిన 1 కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో పొడిగింపుపై మాత్రం కార్యకర్తల్లో చర్చలు కొనసాగుతున్నాయి. అయితే భట్టి విక్రమార్క, పొంగులేటి అనుచరులకు కార్పొరేషన్ పదవులు దక్కాయి. అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులకు మాత్రం ఇంకా కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కనే లేదు. ఇకపోతే ఇప్పుడు మాత్రం చాలా మంది మళ్లీ కార్పొరేషన్ పదవుల మీద ఆశలైతే పెట్టుకున్నారు. ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో ఉన్న కొంతమందికి, ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన వారి పదవుల సమయం ముగిసిపోతూ వస్తోంది. అటువంటప్పుడు వారికి మళ్లీ పొడిగింపిస్తారా లేక కొత్త వారికి అవకాశం కల్పిస్తారా అన్న చర్చ అయితే కార్యకర్తల్లో ఉంది. ఇకపోతే వారి పొడిగింపు నిలిపివేసి తమకు పదవులు వస్తాయని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. కొత్త వారికైతే పదవులు వస్తాయా, మళ్ళీ పాత వారికే కేటాయిస్తారా, కొత్త వారిలో అసంతృప్తిని ఎలా చల్లారుస్తారు అన్నది రాజకీయ వర్గాల్లో గుసగుసలాడుకుంటున్నారు.